హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్కు ఆ విషయం కూడా ఒకటి ఉంది. టెట్కు సంబంధించిన విషయాలు, ఇలాంటి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని విషయాలు అయితే తెలుస్తాయి మీకు. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. టెట్ నిర్వహణకు అనుమతినివ్వండి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి టెట్కు ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం అనుమతినివ్వగానే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తారు. ఇదైతే ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు దానికి ప్రిపేర్ కావడానికి సమ్మర్లో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మేబీ ఒక వారం లేకపోతే 2 వారాల్లో టెట్కు సంబంధించి తొలి టెట్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి ప్రతిపాదనలు ఓకే అయ్యి వస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి టెట్కి అయితే. 2 రోజుల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు 2 రోజుల్లో విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఇంటర్ పరీక్షలు మార్చి 3వ వారంలో ముగిసినాయి. జవాబు పత్రాల మూల్యాంకనం పోయిన నెల చివరి నాటికి ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఇంటర్ పరీక్షల ఫలితాల అంశం చర్చకు వచ్చింది. ఫలితాల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో అధికారులు 2 రోజుల్లో ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి మేబీ 12వ తారీఖు రోజు ఈ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 12వ తారీఖు రోజు ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 12 ఒకవేళ రాకపోతే 14వ తారీఖు రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రిజల్ట్ ఎప్పుడు వచ్చినా కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. వాట్సాప్నకు ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు. ఓపెన్ స్కూల్ సొసైటీ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనాయి. ఈరోజు 9:30 గంటల నుంచి విడుదల చేస్తున్నారు. ఈసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పొందే వెసులుబాటును అధికారులు కల్పించారు. 8096958096 ఈ వాట్సాప్కు హాయ్ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఓపెన్ స్కూల్ హాల్ టికెట్ అని టైప్ చేయాలి. చాట్బాట్లో అడిగిన వివరాలు పొందుపరచాలి. ఆ తర్వాత హాల్ టికెట్ వస్తుంది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు అడ్మిషన్ నెంబరు, కోర్సు, పుట్టిన తేదీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పివి శ్రీహరి గారు చెప్పారు. ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నుంచి 27వ తారీఖు వరకు 9:30 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక డిగ్రీకి ఎంట్రన్స్ టెస్ట్ CUET ఈ తరహాలో ఎంట్రన్స్ అన్ని కుదిరితే 2027-28 లోపే, అంటే 27-28 సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 2027-28 విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్టు విద్యాశాఖ ఓ ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో దోస్తు ద్వారా ఫస్ట్ ఇయర్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇంటర్ మెరిట్ విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను పరిగణలోకి తీసుకొని సీట్లు భర్తీ చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇంటర్ మెరిట్ మార్కులతో సీట్లు భర్తీ చేసే విధానం రద్దవుతుంది. తొలుత దోస్తు నోటిఫికేషన్ ఇస్తారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకుంటారు. సబ్జెక్టుల వారీగా ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సైతం డిగ్రీ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉండాలని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా 275 యూనివర్సిటీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET ఈ స్కోర్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీలే కాకుండా కొన్ని స్టేటు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు CUET స్కోర్ పరిగణలోకి తీసుకుంటున్నాయి. నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం. ఈ ప్రవేశ పరీక్షతో రాష్ట్రంలోని నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం వేయవచ్చన్న భావనలో అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో 58 నాన్ దోస్త్ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీలు 12 ఉన్నాయి. 46 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 36,637 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను సదరు కాలేజీలో సొంతంగా భర్తీ చేసుకుంటే ప్రవేశ పరీక్ష పెట్టి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేసి తాము సైతం దోస్తులో చేరుతామని సదరు కాలేజీలు అంటున్నాయి. ప్రవేశ పరీక్ష పెడితే ఈ సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంటే దోస్తులో 36,637 సీట్లు దోస్తులు ఫిలప్ చేయరు ఈడ ఉన్నటువంటి 58 కాలేజీల్లో.
ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ పెడితే మేము కూడా దోస్తులోకి వస్తామని వాళ్ళు అంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు అక్రమాలు, వెయిటేజ్ మార్కుల కేటాయింపులో మాయాజాలం, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారుల తీరుపై అనుమానాలు, ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తే వెలుగులోకి. సివిల్ అసిస్టెంట్ సర్జన్కు 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియాకు 20 వెయిటేజ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ సంబంధించి గత ఏడాది చివరిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కలిగిన వైద్యులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 1-2 తేదీల్లో ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. అర్హులైన వారికి ఎంపిక చేసి మెరిట్ జాబితాను విడుదల చేసి 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 174 ప్రభుత్వం ఎంపిక చేసింది. 607లో 174 ఎంపిక చేసి ఇందులో గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ ఈ విభాగాలను పోస్టులను ఎంపిక చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికలో ప్రధానంగా వెయిటేజ్ మార్కుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగినాయి. వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుకు ఓ మహిళా వైద్యురాలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో వెయిటేజ్ కింద 12 మార్కులు కేటాయించారు. మొత్తం 237 మార్కులు సాధించిన ఎంపిక కాలేకపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా పోస్టు కోసం దరఖాస్తు చేయగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు 20 వెయిటేజ్ మార్కులు కేటాయించారు. ఈ మార్కులతో 24వ స్థానంలో నిలవడంతో అధికారులు అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. ఒకే అభ్యర్థికి ఒకే కాంట్రాక్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ 2 విధాలుగా వెయిటేజ్ మార్కులు కేటాయించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక చేయడం ఇక్కడ వివాదాస్పదమైంది. అంటే ఒకే క్యాండిడేట్కు 12 ఒక దగ్గర ఇచ్చారు, 20 ఒక దగ్గర ఇచ్చారు. ఇదైతే మరి ఇట్లాంటి విషయం. అది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2 ఏళ్ల కాలం జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, పేజీని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.